కష్టమైంది అంకుల్. ఈ క్యూ పర్లేదు, అక్కడ క్యూ అయితే అసలు పట్టించుకోవట్లేదు, మొత్తం తోసేసుకుంటూ పోతున్నారు. అక్కడ కూడా కొంచెం క్యూ పెట్టుంటే ఇంకా బాగుండేదేమో. బెటరేలే కానీ ఇంకొంచెం బెటర్ చేయాలని నా ఫీల్. ఏమర్థం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు పైన మా ఎస్పీ గారు చెప్పింది ఏంది, పంపించే దారిలో పంపించమని చెప్పలేదు, బయటికి పంపించండి అని చెప్పారు. చెప్తారు కదా అక్కడ పోలీసు వాళ్ళు, అట్లా తరలి వచ్చేటోళ్ళం కదా మేము. చిన్నపిల్లలు ఉన్నారు, పంపించి ఎందుకు దొబ్బుతారు. పంపించారు కదండి, ఇప్పుడు కొందరు పంపించారు కదా, రిక్వెస్ట్ అడుగుతారు. భలే ఉన్నారు, ఆడేమో వాడు పైసలు ఏం చెప్పాము మీరు విఐపి పాస్ తీసుకున్నారా? వివిఐపి కూడా ఉన్నది మా దగ్గర. మరి వివిఐపి అంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా మీరు. ఎవరిది పంపిస్తారు? మీ కార్డు చూపించండి ఒకసారి. ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? మరి పంపిస్తలేరు, అవేం పనిచేస్తలేదు. మేము అక్కడ నుండి ఎంత, ఇది కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది. అటు వెళ్తే ఇటు వెళ్ళండి 1 hour అయిపోతుంది అని చెప్పన్నారు, అంటే ఇటు వచ్చిన. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఎందుకు, ఆయన పంపడాట ఎందుకు, వీళ్ళు ఎక్కడ వెళ్ళాలి? విఐపి ఎంట్రన్స్ ఉంటుంది అట, విఐపి ఎంట్రన్స్ ఉంటుంది కదా, విఐపి ఎంట్రన్స్కి వెళ్తే వాళ్ళు వెళ్తారు. ఇది ఎగ్జిట్ పాయింట్. ఇది ఎగ్జిట్ పాయింట్ కదండి, ఎగ్జిట్ పాయింట్. ఇది ఎగ్జిట్ పాయింట్ లో ఎంట్రన్స్ ఎట్లా ఇస్తారు చెప్పండి? సార్ తీసుకెళ్ళి చూపించండి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏం లేదు, కలెక్టర్ల దగ్గర నుండి కూడా ఏం లేదు. ఇప్పుడు మేము 2 దగ్గర నుంచి వచ్చినాం. చుట్టూ తిప్పేసరికి ఎటు పోవాలో అర్థం కాక ఇక్కడికి వచ్చినాం మేము. ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు చేయడంలో విఫలమయ్యారా? విఫలమైనట్టేనా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా, చేస్తలేరా? పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా, చేస్తలేరా? వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, కానీ మనకు విఐపి పాస్ ఇచ్చారు కదా, క్యూ లైన్ ఉండాలి కదా, విఐపి క్యూ లైన్ ఉండాలి కదండి. విఐపి క్యూ లైన్ అయినప్పుడు ఎందుకండి పాస్ తీసుకోవడం? ఈ పాస్ ఇవ్వడం దేనికండి? భక్తులకు కొంగు బంగారం అని చెప్పేసి లేదండి, ఆ క్యూ లైన్ చింపేశారండి. మేము విఐపి కాడికి వెళ్ళాము, పోలీసు వాళ్ళు చింపేశారండి. అది విఐపి లేదు, విఐపి లేదు, అంతా సాధారణ దర్శనమే. ఇది ఏం పనికిచ్చారు? అందరం వచ్చింది దేనికోండి, సమ్మక్క సారక్క దర్శనం కోసానికి వచ్చినాం. మేము ఇది సార్ ఇప్పుడు మేము 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం సార్. ఈ విధంగా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇది. ఇంత ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గత 3 అవర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం సార్. 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకండి ఇప్పుడు ఇవాళ సమ్మక్క సారక్క అందరూ ఉంటారు గద్దెల మీదకి, ఇంకా పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడే ఇట్లుంటే ఇవాళ డే అంతా ఎట్లుంటుందండి? సాధారణ భక్తులకు ఎవరికి ఇబ్బంది కాదు, పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి కరెక్ట్ అయితే లేదు. ఈ విధంగా ఉంటే మాత్రం ఇది మాత్రం ఈసారి సమ్మక్క దర్శనం మాత్రం ఫెయిల్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్. అయితే సమ్మక్క సారక్క జాతరలో ప్రభుత్వం అనేది విఫలమైందని ఇక్కడ వచ్చిన భక్తులనే తెలియజేస్తారు. ప్రభుత్వము తక్షణమే ఈ జనాలు చెప్పిన, పబ్లిక్ చెప్పినట్టు దాన్ని బట్టి మీరు ప్రభుత్వం స్పందించాలని అరుణాచలం మీడియా తరఫున మేము కోరుతున్నాం.